గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం కొద్దిసేపటి క్రితం జరిగింది. ఈ సమావేశంలో కూడా సీనియర్ నాయకురాలు లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు. ఒకసారి మేడం నమస్తే. ఏం జరిగిందో ప్రధానంగా ఏం చెప్పారు మీ అధినేత? ఈరోజు అంతా ఏం లేదు, కమిటీలన్నీ పటిష్టం చేసుకోమని చెప్పారు. అట్లాగే యాప్ డిజిటల్ యాప్ ఒకటి అది వాళ్ళు ఓపెన్ చేశారు. అది మెయిన్ ఈరోజు మాకు జరిగిన మీటింగ్లో. ఈ యాప్లో ఏంటంటే గతంలో ఎవరు మమ్మల్ని మా పార్టీ వాళ్ళని వేధించారు, కార్యకర్తల్ని, అదేవిధంగా ఎవరినైనా అట్లాగే హత్యలు చేసిన వాళ్ళు, తర్వాత ఇళ్ళు లూటీ చేసిన వాళ్ళు, ఇళ్ల మీద పడి ఆడవాళ్ళని బెదిరించిన వాళ్ళు, ధ్వంసం చేసిన వాళ్ళు, అట్లాగే మా ఊరికి కేసులు పెట్టి జైలు పాలు చేసిన వాళ్ళు, పోలీసులు, అధికారులు, ఆ పైన పార్టీ వాళ్ళు, ఇలా ఎవరైనా సరే గతం నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మా పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఎవరైతే వేధింపులు ఎవడైనా సరే, వాడు రిటైర్డ్ అయినా సరే, వాడు సప్తద్వీపాల అవతలున్నా సరే, మా అధ్యక్షుల వారి మాట నేను చెప్తా ఉన్నాను, సప్తద్వీపాల అవతలున్నా సరే వాడిని పట్టుకొచ్చి అరెస్ట్ చేయించే బాధ్యత నాది అని అన్నారు. ఎంత భరోసా అంటే అది కార్యకర్తలకి. ఒకవైపు పార్టీ నిజంగానే ఎంత అండగా నిలబడిందో, ఎవరి మీద కేసు వచ్చినా లాయర్లను ఎక్కడికక్కడ లాయర్లను పెట్టి వాళ్ళ కేసుల నుంచి రక్షించుకుంటూ ఉంది. రేపు కూడా మేము వచ్చాక ఆ కార్యకర్తలకు ఒక పెద్ద ఊదార్పు, అది ఊరట. అంటే కేవలం నమోదు చేయడం, డిజిటల్ యాప్లో నమోదు చేయడం వరకైనా లేదా ఏదైనా కార్యాచరణ చేసే అవకాశం? కార్యాచరణ కూడా ఉంటుంది, అది చెప్పారు, సూచనగా చెప్పారు. నెక్స్ట్ పాదయాత్ర చేసేటప్పుడు ఎప్పుడు రాబోతున్నారు జగన్ అన్న 2.0? ఎప్పుడు రాబోతున్నారు జగన్? ఎప్పుడు ప్రజల్లోకి రాబోతున్నారు పూర్తిగా? ఆయన ప్రజల్లో లేనిది ఎప్పుడు చెప్పండి? మీకు కావాలని తెలుగుదేశం వాళ్ళ మాటలు మనం మాట్లాడొద్దు. ఆయన జనంలో ఎప్పుడు లేరండి. ఇక్కడ గుంటూరులో మిర్చి రైతులు ప్రాబ్లం వస్తే వెళ్ళారా? బంగారుపాళ్యం వెళ్ళారా? ఉల్లి రైతులకు ప్రాబ్లం వస్తే వెళ్ళారా? టమాటో రైతులకు ప్రాబ్లం వస్తే వెళ్ళారా? అట్లా అలాగే మా కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన చోట, అలాగే మా చంపేసిన చోట వాళ్ళ ఇళ్ళకెళ్ళి పరామర్శ చేస్తూనే ఉన్నారా? ఇంకా ఎట్లా రావాలి ప్రజల్లోకి? ఎక్కడికైనా వస్తేనే ఆంక్షలు. మొన్న కూడా చూశారు కదా, అసలు ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టేసి ఎవరో పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్ వస్తున్నట్టుగా ఇంత దరిద్రపు గవర్నమెంట్ భయపడతా ఉంది. జగన్ పేరేంటేనే హడలెత్తిపోతా ఉన్నారు తండ్రి కొడుకులు. అందుకని వాళ్ళు ఏదో పోలీసుల చాటున ఇన్ని అకృత్యాలు చేయాలనుకున్నారు. అది కొద్ది కాలమే. మా వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు, పార్టీ అండగా నిలబడింది. రేపు రెట్టించిన ఉత్సాహంతో వీళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళేమంటారు, మన దోషులు, ఈ తప్పులు చేసిన దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము వాళ్ళని అరెస్ట్ చేయిస్తాం చట్టపరంగా, లీగల్గా వాళ్ళ కేసులన్నీ. అందుకే ప్రతి కేసు కూడా మేము అన్నీ కూడా డిజిటల్ దాంట్లో పొందుపరుస్తూ ఉన్నాం, ఫోటోలతో సహా. ఎవిడెన్సెస్ కావాలి కదా, అట్లా చేస్తూ ఉన్నాము. ఇంకెవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అది మాకెంత నైతిక స్థైర్యం అంటే ఈరోజు. పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావట్లేదు, మండలిలో మాత్రం ప్రశ్నిస్తున్నారు. మేము అవకాశం సమయం ఇస్తామని చెప్పినా సరే ఎందుకు రావట్లేదు అంటూ వాళ్ళు పదే చెప్తున్న పరిస్థితి. అంటే దాని మీద ఏమైనా చర్చ జరిగిందా? అసెంబ్లీకి వచ్చే అవకాశం? అది ఇవాళ ఎందుకు వస్తుంది? అది ఎమ్మెల్యేల మధ్య వస్తుంది. ఇది మొత్తం రాష్ట్ర స్థాయి సమావేశం కదా, అది రాలేదు మా మధ్య ఏమి. కానీ నేను ఒకటి అడుగుతా ఉన్నాను, 3 ఎమ్మెల్యేలు ఉంటే బీజేపీ ప్రతిపక్ష హోదా ఇచ్చారు. 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎన్టీఆర్ గారి టైంలో కాంగ్రెస్కి ఇచ్చారు కదా. అంటే ఎవరు ప్రతిపక్షంగా ఉంటారు? ఎంతమంది మెంబర్స్ కాదు, అది రూల్ ఉంది, రాజ్యాంగంలోనే ఉంది అలాంటిది. అందువల్ల ఈరోజు ప్రతిపక్ష నేత ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్స్ సీఎం. ఆయనకు మైక్ ఇవ్వాలా, ప్రజా సమస్యల మీద ఆయన అడగారు. వాళ్ళకి భయం, జగన్ వస్తే సూటిగా వాళ్ళు చేసేటువంటి అవినీతి, అరాచకాలు, ఈ దరిద్ర పరిపాలన, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, వీటన్నిటి మీద ఆయన నిలదీసి అడుగుతారు. ప్రజల్లోకి వెళ్ళిపోవద్దని భయపడి వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లా. నిజంగా రావాలి అనుకుంటే ప్రతిపక్షం నువ్వు అదేం పెద్ద నీకు కష్టమా? ఏమైనా ఇబ్బందా? పోనీ ఇబ్బంది ఏం లేదు కదా, ఇచ్చారు కదా, గతంలో ఆల్రెడీ ఉంది కదా. అందువల్ల ఏంటంటే ఇట్లాగే చెప్తారు వాళ్ళు. అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు, కానీ రానివ్వరు, వాళ్ళే రానివ్వట్లే, కావాలని రానివ్వట్లేదు. అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు, కానీ ఎమ్మెల్యేలు వచ్చి దొంగచాటుగా వచ్చి రిజిస్టర్లో సంతకం చేసి జీతభత్యాలు మాత్రం పొందుతున్నారు. ప్రజా సమస్యల మీద ఎందుకు మాట్లాడడానికి రావట్లేదు అనేది కూడా వాళ్ళు చర్చ. అవును, ఇప్పుడు గతంలో 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు వచ్చారండి? ఎన్నిసార్లు వచ్చారు గుర్తు తెచ్చుకోండి మీరు.
ఆయన ఏదో పెద్ద భీష్మ ప్రతిజ్ఞ ఒకటి చేసేసి అసెంబ్లీ నా భార్యని తిట్టారు కనుక నేను అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నాను, నేను రానని చెప్పి మరి ఆయన శాలరీ తీసుకున్నారు. ఒక వాదన కూడా చెప్తున్నారు వాళ్ళు. అప్పుడు చంద్రబాబు అసెంబ్లీకి రాకపోయినా సరే మిగతా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు రావట్లేదు? వీళ్ళకి అసలు వాళ్ళు హోదా ఇస్తే, ఇప్పుడు నాయకుడికి హోదా ఇస్తే కదా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఓ పక్కన కూర్చుంటారు, లేకపోతే తలో పక్కన ఇసిరేసినట్టు ఎక్కడెక్కడో కూర్చోబెడతారు, దాని మైక్ ఇవ్వరు. ఎందుకు అట్లాంటి దానికంటే అసెంబ్లీ సమావేశాలు జరిగే టైంలో మా వాళ్ళు బయటే మాట్లాడుతున్నారు జనంలోకి పోయేటట్టుగా. ప్రధానంగా ఇప్పుడు మెడికల్ కాలేజ్ విషయం కావచ్చు, లేదంటే ఉల్లి రైతుల విషయం కావచ్చు, ముఖ్యంగా యూరియాకి సంబంధించి కావచ్చు, రైతుల సమస్యలు మొన్ననే కదా మేమందరం, నేను కూడా తెనాలి వెళ్ళి ఎడ్ల బండి ఎక్కి ధర్నా చేసి వచ్చాం కదా. అందువల్ల ఈ ప్రతి సమస్య మీద ఇప్పుడు ఫీజు రీంబర్స్మెంట్ మీద ఉంది, వరుసగా ఉన్నాయి. ఇక 7-18 ఇది పండగ వెళ్ళిపోయిన తర్వాత అంటే ఎలా చూస్తారు మేడం? అంటే ఒక పక్క మీరు సమస్యల మీద ప్రశ్నిస్తామని చెప్తున్నారు, కానీ వాళ్ళేమో ప్రతిసారి వైసీపీ వచ్చి సక్రమంగా ఉన్న చోట కూడా వచ్చి గందరగోళం సృష్టించి ప్రజలు అంటే మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. సరే, ప్రజలు మేము మభ్యపెట్టం కాదు, ప్రజలను ఓపెన్గా మీరు అడగండి, మీ మీడియా అడగండి, ప్రజలు ఏం సమాధానం చెప్తారో. నిజంగా ఈ గవర్నమెంట్ అద్భుతంగా మాకు పరిపాలన చేస్తూ ఉందని చెప్పమనండి, మేము ఇంక నోరు కూడా ఎత్తాం. సరేనా? ఇది మొత్తంగా వైసీపీ సీనియర్ నాయకులు లక్ష్మీపార్వతి చెప్తున్నారు. గత 5 ఏళ్లలో అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ హయాంలో ఎన్నో మంచి కార్యక్రమం చేసాం, అన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టరాజ్యంగా పోతున్నారు. ఎక్కడైనా ప్రజల సమస్యల మీద తాము అడగటానికి వెళ్తే నిర్బంధనలు గురి చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరాల కాలంలో ముందు నుంచి కూడా భవిష్యత్తులో కూడా ఎవరైతే కూటమి నేతలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరైతే ఇబ్బందులు పడితే వాటన్నింటిని కూడా ఒక డాక్యుమెంటరీ తయారు చేసి జగన్ 2.0 వచ్చిన తర్వాత వాళ్ళందరిది పని పడతామని చెప్పి వైసీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కిరణ్తో మన RTV విజయవాడ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.